పేరుకేమో ప్రభుత్వ ఆసుపత్రి, ఇక్కడ అధికారం ఒకరిది, పెత్తనం మరొకరిది, చివరికి బలయ్యేదే పేద ప్రజలే. ఇది చిత్తూరు ప్రభుత్వ ప్రధాన దవాఖాన తీరు. పేరుకేమో ధర్మాస్పత్రి, అయితే ఇక్కడ రోగులకు మందులు సూదులు ఉండవు. దీంతో పేద ప్రజల జోబుకు చిల్లులు పడక తప్పడం లేదు. ఎమర్జెన్సీ కేసుల కదా దేవుడికే ఎరుక. ఎమర్జెన్సీ కేసులను ఇతర ఆసుపత్రులకు రిఫర్ చేయడం ఈ ఆసుపత్రి ప్రత్యేకత. ఇది చిత్తూరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి వైనం. జిల్లా వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆసుపత్రిని 2014లో పబ్లిక్ ప్రైవేట్ ప్రాపర్టీ విధానంతో 33 సంవత్సరాల పాటు అపోలో ఆసుపత్రికి ప్రభుత్వం లీజుకు ఇస్తూ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆసుపత్రిలో మందులతో పాటు హాస్పిటల్ నిర్వహణ, వైద్య సిబ్బంది వ్యవహారాన్ని ఇటు ప్రభుత్వం అటు అపోలో సంస్థ భాగస్వామ్యంతో పనిచేయాల్సి ఉంది. అయితే ఈ ఆసుపత్రి పనితీరు రోజు రోజుకు దిగజారిపోతోంది. ఆసుపత్రికి వచ్చే రోగులకు మందులు అందుబాటులో ఉండవు, మెరుగైన వైద్య సేవలు అందవు. దీంతో పేద ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ప్రభుత్వ పరంగా అటు అపోలో సంస్థ ద్వారా మందులను అందించాల్సి ఉంది. అయితే ప్రభుత్వ పరంగా అందే మందులతోనే రోగులకు సరిపెడుతున్నట్లు ఆరోపణలు కోకొల్లలుగా ఉన్నాయి. అపోలో సంస్థ మాత్రం మందుల విషయంగా నిర్లక్ష్యం వహిస్తున్నట్లు విమర్శలు నెలకొన్నాయి. ఓపీ అయితే వర్కే కాదు కొంతసేపు దాకా. చిన్నపిల్లలతో ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ సఫర్ అయినారు. ఒకరు ఇద్దరు కరెక్ట్ గా గైడెన్స్ ఇస్తున్నారు కానీ ఒకరు ప్రాపర్ గా ఇంటిమేట్ చేయడం లేదు. ముందుకి ఇప్పుడు ఇంకా బాగున్నాయి కానీ కొద్దిగా బెటర్ గా కమ్యూనికేట్ చేయాలని పర్సన్స్ ఉండాలా. అది ప్రభుత్వ పరంగా మందులు రోగులకు సరిపోకపోవడంతో హాస్పిటల్కు వచ్చే రోగులు విధిలేని పరిస్థితుల్లో ప్రైవేట్ మెడికల్ షాపుల్లో కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు ఎమర్జెన్సీ కేసులను వైద్యులు ఇతర ప్రైవేట్ ఆసుపత్రులకు రిఫర్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పేదలు వేలాది రూపాయలను వైద్యం కోసం ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లలేని రోగులకు అందించే భోజనం నాసిరకంగా ఉందని స్థానిక ఎమ్మెల్యేకి రోగులు ఫిర్యాదు చేసుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ ఆసుపత్రి పనితీరు అధ్యయనం చేయడానికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సమావేశాలు కూడా నామమాత్రంగా జరగటం, హాస్పిటల్ అధికారులపై అజమాయిషీ లేకపోవటంతో ఇక్కడి పరిస్థితి ఇష్టారాజ్యంగా మారింది. మరోపక్క ప్రభుత్వ ప్రైవేటు సిబ్బంది మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. దీంతో రోగులతో మాకేంటి, వైద్య సేవలు మేమెందుకు చెయ్యాలన్న భావన సిబ్బందిలో నెలకొంది. దీంతో వైద్యం కోసం వచ్చే పేదల బాధలు వర్ణనాతీతం. ఇకనైనా చిత్తూరు ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి రోగులకు మెరుగైన వైద్య సేవలతో పాటు మందులు అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు చనిపోయిన రోగులకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా లేక అపోలో యాజమాన్యం బాధ్యత వహిస్తుందా అన్నది వేచి చూడాలి. షుగర్ పేషెంట్ ఎడన్నా తిరిగిన పింఛన్ కూడా
పెన్షన్ నాకు ఎవరు రాయలా. అడిగితే డాక్టర్ దగ్గర సర్టిఫికేట్ తీసుకుంటా అంటారు. డాక్టర్ దగ్గర పోతే ఆయన కూడా పనిచేసి ఆయన 3000 అడుగుతాడు. నేను ఏడ నడలేకుండా నేను 3000 ఏళ్ళ సార్ ఇచ్చేది. వయసు ఇంత అయింది, పింఛన్ అయినా ఇస్తే అదైనా తీసుకుంటా ఉంటే ఈ ఊరు తేన మన సార్. ఏ ఊర్లో దానివల్ల ఈడు పడినాను సార్. అడిగిపోతే షిప్ తిరిగిపోయింది అన్నాడు. దానికి ఒక కట్టగట్ల ఏమి